హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్ విహారీ. ఇప్పుడు మనం కాకినాడ దగ్గరలో ఉన్న జిఆర్ ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాం. ఇది మనకి కాకినాడ నుండి యానం వెళ్ళే రూట్లో, అంటే మట్లపాలెం దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ అనేది ప్రతిరోజు మార్నింగ్ 8 నుంచి 11 వరకు తెరిచి ఉంటుంది. శనివారం టైంలో 8 నుంచి 11:30 వరకు తెరిచి ఉంటుంది. పువ్వులు, పలహారం, కొబ్బరికాయలు పట్టుకెళ్లే వాళ్ళు కొబ్బరికాయలు అనేవి బయట మాత్రం కొట్టు వెళ్ళాలి, లోపల అనేది అనుమతి లేదు. విష్ణుమూర్తి వామన అవతారంలో బలి చక్రవర్తిని 3 అడుగుల స్థలం అడుగుతారు. అటువంటి సింబాలిక్ గా ఇక్కడ చూపిస్తారు, చూడండి ఫ్రెండ్స్. చూసారుగా, ఒకటి భూమి మీద, ఒకటి ఆకాశంలో, మరొకటి బలి చక్రవర్తి తలపైన. చూడండి ఫ్రెండ్స్. ఇది గోశాల. గో ప్రదక్షిణ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సెక్యూరిటీ మమ్మల్ని మొబైల్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోమన్నాడు. ఇంక లోపల అలౌ లేదు. సో అయినా సరే మీకు చుట్టూ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్.
టెంపుల్ చుట్టూ కూడా మొక్కలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మెడిటేషన్ ధ్యానం చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా మైండ్ అన్నది పీస్ఫుల్గా ఉంటుంది. చాలా మంది ఇక్కడ మెడిటేషన్ అది చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా మైండ్ ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మెడిటేషన్ చేసుకోండి. ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి? ఎటువంటి నామస్మరం చేయకుండా, ఎటువంటి జ్ఞాపం చేయకుండా కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి మాత్రమే చేయాలి. దాన్ని ధ్యానం అంటారు. ఈ విధంగా టెంపుల్ చుట్టూ మెడిటేషన్ ధ్యానం చేసుకున్న వాళ్ళు చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. చూసారుగా, చుట్టూ కూడా అటువంటి బాక్సుల్లో కూర్చొని దూరంగా మెడిటేషన్ ధ్యానం చేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న బాక్సుల టైప్ లో గీసి ఉన్న ప్లేస్ లో మాత్రమే కూర్చొని ధ్యానం మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. మీకు అనిపిస్తున్న హాల్లో హోమాలు అనేవి జరుపుతూ ఉంటారు నిత్యం కూడా. లోపలికి మొబైల్ అనేది అలౌ లేదు, లేదంటే మీకు మొత్తం చూపించును. ఇది తెలియకుండా తీస్తున్న ఇదేనండి యాగశాల. ఇక్కడ నిత్యం యాగాలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ 1116 రూపాయలు ఇస్తే మనకి బర్త్డే రోజు కానీ, వెడ్డింగ్ డే రోజు కానీ యాగం జరుపుతూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి చేస్తారు. మనం టెంపుల్ నుండి ఎగ్జిట్ అవగానే ఎదురుగా హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రసాదం అనేది పెడతారు. దద్దోజనం, పులిహార, శనగలు, ఒక రోజు ఒక్కొక్కటి. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. దద్దోజనంలో నెయ్యి వేస్తారు, మిరియాలు వేస్తారు, ఇంగు వేస్తారు. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా. నేనైతే ఎక్కువ తినేసాను, లాగించేసాను పులకమంతనే. చూసారుగా ఫ్రెండ్స్, గుడి మొత్తం కూడా మీకు చూపించాను నేను. చుట్టూ చూస్తే మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు ఇక్కడే పండించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదం కింద పెడతారు మధ్యాహ్నం వదని.
ఫ్యామిలీతో తప్పకుండా రావాల్సిన ప్లేస్. తప్పకుండా రండి, విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుర్తుందిగా, నేను మీ మల్లేష్ విహారీ.